శివలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మియాపూర్ సర్కిల్లో కొనసాగుతున్న సర్ 2026 ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ఆన్లైన్ అప్డేషన్ ప్రక్రియను ఐఏఎస్ అధికారి నారాయణ్ అమిత్ పరిశీలించారు. క్షేత్రస్థాయిలో సిబ్బందితో మాట్లాడి పనుల పురోగతిని సమీక్షించారు. ఫారాల పంపిణీని మరింత వేగం చేయడంతో పాటు ఖచ్చితత్వం పాటిస్తూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. లక్ష్యాలను సకాలంలో చేరుకోవడానికి అన్ని విభాగాల మధ్య సమన్వయం అవసరమని తెలిపారు. ఆన్లైన్ అప్డేషన్ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం ముక్తా మహబూబ్పేట్, మయూరినగర్, హఫీజ్పేట్ ప్రాంతాలను సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. సర్ 2026 ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి దశలో నాణ్యమైన ప్రమాణాలు పాటించాలని అధికారులకు సిబ్బందికి స్పష్టం చేశారు. దాదాపు 40% మన దగ్గర ఎన్యూమరేషన్ ఫామ్స్ కూడా ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ప్రజలందరికీ మన రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు 1 మంత్ పీరియడ్ ఇప్పుడు నుంచి మనకి 24th జూలై వరకు చాలా క్రిటికల్ పీరియడ్. ఈ పీరియడ్లోనే మన బిఎల్ఓస్ అందరూ కూడా ఫీల్డ్లో తిరిగి పబ్లిక్కి ఎన్యూమరేషన్ ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ అన్నీ కూడా ఆ డేటా ఫిల్ చేసి పబ్లిక్ బిఎల్ఓకి వెనక్కి రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మనకి ఈ యాక్టివిటీ చేయడానికి 24th జూలై వరకే టైం ఉంటుంది. ఇది ఎందుకు చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ అంటే, ఎవరైతే ఎన్యూమరేషన్ ఫామ్ రిటర్న్ చేస్తారో కేవలం వాళ్ళ పేర్లు మాత్రమే మనకి డ్రాఫ్ట్ రోల్లో మనం పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు మనం మెయిన్గా 2002 మ్యాపింగ్ చేసుకోవడం అవసరం ఉంటుంది. సో ఇప్పుడు 2026 నడుస్తుంది. ఈ ఎలక్టోరల్ రోల్ నుంచి 2002 వరకు మనం మ్యాప్ చేసుకునే అవసరం ఉంటుంది. సో మ్యాపింగ్ మనం స్వయంగా 2002 రోల్లో ఉండొచ్చు, మదర్ ఫాదర్ ఉండొచ్చు, గ్రాండ్ పేరెంట్స్ ఉండొచ్చు, బోత్ సైడ్స్ గ్రాండ్ పేరెంట్స్. సో వీళ్ళతో నేను మ్యాప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం మ్యాప్ చేసుకుంటేనే అప్పుడు మనం ఎన్యూమరేషన్ ఫామ్ కరెక్ట్గా ఫిల్ చేసినట్టు అవుతుంది. అప్పుడే మనం డ్రాఫ్ట్ రోల్లో కూడా రావడం జరుగుతుంది. సో మనకి దీంట్లో కీలకమైన అంశం ఏంటంటే, మన పేరెంట్స్ కానివ్వండి, మనం కానివ్వండి, ఎక్కడైనా ఓటర్ అయి ఉండొచ్చు. 2002లో అక్రాస్ ఇండియా ఎక్కడైనా ఓటర్ అయినా కూడా ఇప్పుడు ఆ 2002 రోల్తో మనం మ్యాప్ చేసుకునే అవకాశం మనకి వెసులుబాటు కూడా ఉంది. ఫర్దర్గా ఈ 1 మంత్ పీరియడ్లో మన బిఎల్లో వచ్చినప్పుడు కేవలం ఆ మ్యాపింగ్ డీటెయిల్స్, ఆ పార్ట్ నెంబర్ ఏంటి, సీరియల్ నెంబర్ ఏంటి 2002లో, అది మాత్రం ఫిల్ చేసి ఎన్యూమరేషన్ ఫామ్ రిటర్న్ చేస్తే సరిపోతుంది. ఈ 1 మంత్ పీరియడ్ లో మనం ఎట్లాంటి డాక్యుమెంట్స్ ఇచ్చే అవసరం ఉండదు. జస్ట్ మ్యాపింగ్ డీటెయిల్స్ ఇస్తే బిఎల్ఓకి దట్ ఈస్ సఫిషియంట్. సో ఈ 1 మంత్ పీరియడ్ లో చాలా చాలా క్రిటికల్. అందరూ 7.75 lakh ఓటర్స్ ఎవరైతే మన శివలింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్నారో ప్రతి మనిషికి మనం ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో ఎవరికైనా ఇంకా ఎన్యూమరేషన్ ఫామ్ అందకపోతే కూడా వాళ్ళు ఎవరు కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ కూడా నెక్స్ట్ 3-4 days లో మనం వీకెండ్ కల్లా ఎన్యూమరేషన్ ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఒకవేళ మీకు ఎన్యూమరేషన్ ఫామ్ ఇంకా రాకపోతే కూడా మీ బిఎల్ఓ సూపర్వైజర్ని కూడా సంక్రమిస్తే వాళ్ళు కూడా మీకు ఇమీడియట్ గా ఎన్యూమరేషన్ ఫామ్ అందేటట్టు యాక్షన్ తీసుకుంటారు. సో ఇప్పుడు చేసుకుంటే చాలా ఈజీ, వితౌట్ ఎనీ ప్రూఫ్స్, ఓన్లీ మనం మ్యాపింగ్ డీటెయిల్స్ మనం ప్రొవైడ్ చేసి ఎన్యూమరేషన్ ఫామ్ రిటర్న్ చేస్తే మంది పేరు డ్రాఫ్ట్ రోల్లో వచ్చేస్తుంది. ప్రాసెస్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు మనం ఫామ్ రిటర్న్ ఇవ్వకపోయినా, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్లైనా, లేకపోతే మనం బిజీగా ఉండి రిటర్న్ ఇవ్వకపోయినా, నెక్స్ట్ మనకి క్లెయిమ్స్ అబ్జెక్షన్స్ పీరియడ్ లో చాలా లెందీ ప్రాసెస్ ఉంటుంది. సో అప్పుడు మనం నోటీస్ ఇస్తాం, హీరింగ్ పిలిపిస్తాం, డాక్యుమెంట్స్ అడుగుతాం, పేరెంట్స్ డాక్యుమెంట్స్, వాళ్ళ స్వయమైన డాక్యుమెంట్స్. అప్పుడు డాక్యుమెంట్స్ ఇస్తేనే అప్పుడు మళ్ళీ వాళ్ళు ఫైనల్ రోల్లో యాడ్ అవుతారు. సో ఇప్పుడు ఈ 1 మంత్ పీరియడ్ లోనే సింపుల్ గా ఎన్యూమరేషన్ ఫామ్, మ్యాపింగ్ డీటెయిల్స్ ఇస్తే చాలా సులభంగా మనకి ఎస్ఐఆర్ లో కూడా మంచి ప్రోగ్రెస్ వస్తుంది. ఓటర్స్ కూడా చాలా ఈజీగా వాళ్ళు డ్రాఫ్ట్ రోల్లో ఫీచర్ అవుతారు. సో మనకి ఇప్పుడు టార్గెట్స్ అనేది కాదండి, మనకి ప్రతి ఎలిజిబుల్ పర్సన్ కూడా ఓటర్ లిస్ట్ లో ఉండాలి, ప్రతి అనర్హుడు కూడా ఓటర్ లిస్ట్ లో ఉండొద్దు, వాళ్ళ పేర్లు తొలగించాలి. సో ఈ బేసిక్ పాయింట్ పట్టుకొని మనం కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. మన బిఎల్ఓస్ అందరూ కూడా ఫీల్డ్ లో ఉన్నారు. వాళ్ళతో పాటు మన రిజిస్టర్డ్ అండ్ రికగ్నైజ్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు బూత్ లెవెల్ ఏజెంట్స్ బిఎల్ఏస్ ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. సో వీళ్ళందరూ ఒక టీమ్ గా వర్క్ చేస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియ ముందుకు తీసుకెళ్తున్నారు. ఎన్యూమరేషన్ ఫామ్స్ అన్ని కూడా బిఎల్ఓస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఎవరికైనా మ్యాపింగ్ లో ఇబ్బంది అయినా, ఏమైనా ఫామ్ అర్థం అయిపోయినా కూడా మనకి బిఎల్ఓస్ కూడా అసిస్ట్ చేస్తున్నారు మన ఓటర్స్ కి. అదే విధంగా మనకి బిఎల్ఏస్ కూడా వాళ్ళకి ఓటర్స్ కి అసిస్ట్ చేయొచ్చు. సో మనకి ఎన్యూమరేషన్ ఫామ్ అన్ని కూడా తెలుగులో మనం ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఎవరికైనా ఇంగ్లీష్ లో
లేకపోతే హిందీలో లేకపోతే ఉర్దూలో అంటే మనం డమ్మీ ఫామ్స్ ఇస్తాం. ఆ డమ్మీ ఫామ్స్ చూసుకొని అతను మంచిగా తెలుగు ఫామే మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది. బట్ అసిస్టెన్స్ కోసం ఈ డమ్మీ ఫామ్స్ కూడా మనం ప్రతి బిఎల్ఓకి అందజేయడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ప్రతి ఓటర్ కూడా వాళ్ళు 2002 మ్యాపింగ్ చూసుకోవాలంటే ఆన్లైన్ కూడా చూసుకోవచ్చు. co.telangana.nic.in లో వాళ్ళు వాళ్ళ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే 2002 ఇంచుమించి ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా కనిపిస్తుంది. దాని నుంచి మనం సెలెక్ట్ చేసుకొని మ్యాపింగ్ మనం డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. co.telangana.nic.in. అదేవిధంగా మన కాన్స్టిట్యున్సీలో మనం హెల్ప్ లైన్ నెంబర్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దట్ ఈస్ 9390277280 9390277280. అదేవిధంగా ఈసీఐ సిఓ ఆఫీస్ హెల్ప్ లైన్ కూడా 1950 టోల్ ఫ్రీ నెంబర్ కూడా రన్నింగ్ లో ఉంది. సో దీంట్లో మనం ప్రత్యేకంగా మన ఎస్హెచ్జి మహిళా సంఘాలు హెల్ప్ తీసుకొని, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ వాళ్ళ హెల్ప్ తీసుకొని, అందరూ కాలనీస్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి చాలా భారీ ఎత్తుగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ కూడా మన ప్రజల్లో తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ సందర్భంగా మన స్వీప్ యాక్టివిటీస్ కింద చాలా వరకు మనం 2K రన్ కూడా ఇప్పుడు ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన ఎలక్ట్రల్ లిటరసీ క్లబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా యాక్టివేట్ చేసి మన యంగ్ ఓటర్స్ కానివ్వండి, వీకర్ సెక్షన్స్ కానివ్వండి, వల్నరబుల్ గ్రూప్స్, ఈ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అన్నిట్లో కూడా మనం ఎస్ఐఆర్ మీద అవగాహన తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. సో ప్రజలందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా ఎస్ఐఆర్ లో చాలా యాక్టివ్ గా పాల్గొవాలి. వాళ్ళ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి మనకి లాస్ట్ డే వచ్చి 24 జూలై వరకే వాళ్ళ ఎన్యూమరేషన్ ఫామ్ రిటర్న్ బిఎల్ఓస్ కి ఇవ్వాల్సిందిగా నేను కోరుకున్నా. అప్పుడే వాళ్ళ పేరు కూడా డ్రాఫ్ట్ రోల్ లో వస్తుంది. ఇప్పుడు చేయకపోతే నెక్స్ట్ ప్రొసీజర్ మళ్ళీ ఓటర్ లిస్ట్ లో యాడ్ అవ్వాలంటే అప్పుడు మీకు చాలా లెంతీ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ 1 మంత్ పీరియడే వినియోగించుకొని తప్పకుండా ఎన్యూమరేషన్ ఫామ్ రిటర్న్ చేసి ఎస్ఐఆర్ ని మంచిగా సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేయడంలో మనకి హెల్ప్ చేయమని కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.